హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగురా? మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే హైదరాబాద్ వెళ్తున్నా, ఎందుకంటే చాలా పనులు పెండింగ్ ఉండే. దాదాపుగా 6 months నుంచి వెయిట్ చేస్తూ ఉండే. ఆ పనులన్నీ పోదాం అనుకుంటుండే. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆధార్ కార్డ్స్ కూడా 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. అదొక పెద్ద తలనొప్పి తప్పింది. కానీ ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి, ఒక 5-6 పనులు ఉన్నాయి. ఇక అవన్నీ క్లియర్ చేసుకొని వద్దామని వెళ్తున్నా. ఈరోజు అయితే వెళ్తున్నా, కానీ 2-3 days వరకు వస్తానో రానో తెలియదు. మ్యాక్సిమం సండే రోజు జ్యోతి వాళ్ళది ఏమంటారు దాన్ని చాట తీసుడు ఇంట్లో, దానికైతే అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తా. ఇక లేకపోతే మండే ఆర్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఆర్ ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే అంటే పోతున్నాను. కానీ ఇప్పుడు పనులు అయితే తెలియదు. చాలా పెద్ద పనులు ఉన్నాయి, తొందరగా అయిపోయేవి ఉన్నాయి, కొంచెం లాంగ్ ప్రాసెస్గా ఉన్నాయి. అవన్నీ తొందరగా కంప్లీట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. అట్లాగే వ్లాగ్స్ని మాత్రం 80% మిస్ అవ్వకండి. ఎవ్రీడే చూసేయండి. పొద్దున చూసేయండి, సాయంత్రం చూసేయండి. ఎందుకంటే పెండింగ్ పెట్టుకుని అనుకో అన్న ఒకటేసారి చూడాలంటే మళ్ళీ వర్క్ జరుపుకోకపోవచ్చు, పనులు ఉంటాయి. కాబట్టి మీకు కూడా చూసినప్పుడే ఆ 20 నిమిషాలు కేటాయించేసి మంచిగా తినుకుంటానో, లేకపోతే ఫ్యామిలీ అందరు కలిసి ఒకటేసారి కూర్చోనో మంచిగా మాట్లాడుకొని వ్లాగ్స్ చూసుకుంటా. ఎందుకంటే ఫ్యామిలీ వ్లాగ్స్ చిన్నపిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇంట్లో మంచి ఎంటర్టైనింగ్గా మంచిగా చూడొచ్చు. బ్లాగ్స్ అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి, ఒరిజినల్గా ఉంటాయి కాబట్టి, ఎలాంటి ఫ్రాడ్ చేయం కాబట్టి చెప్తున్నాను. 80% మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నా, ఇప్పుడైతే బయలుదేరుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మళ్ళీ 2 days తర్వాత కలుద్దాం. మీతో బ్లాగ్ మొత్తం శేఖర్, శిరీష అండ్ ఆవు పాప జ్యోతి కంటిన్యూ చేస్తారు. ఇక సరేనా? జాగ్రత్త. మరి జాగ్రత్త. ఓకే, నేను జాగ్రత్త. ఇంకేం లేవుగా? ఇంకా నువ్వు మర్చిపోతున్నాను. ఏమైనా ఉంటే నేను వాట్సాప్ చేస్తాను. వాట్సాప్ అంటే డైరెక్ట్ కావాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. డైరెక్ట్ కావాల్సినట్టు ఇక నేను చేయలేను. నేను రమ్మంటే నేను వస్తాను మళ్ళీ తర్వాత ఉంటే. మొన్న హైలైట్ కదా దేనికి? లైసెన్స్ గురించి. లైసెన్స్ హైలైట్ అసలు. మాకు మహారాష్ట్రలో ట్రాఫిక్ పోలీస్ అయినా పట్టుకోండు. లైసెన్స్ చూపించమంటే ఫోన్లో చూపించిండు. ఫోన్లో చూపిస్తే నాటోలాడని చెప్పిండు. కంపల్సరీ కాఫీ అన్ని పిఎస్ల కంటే మహారాష్ట్ర పిఎస్ హైలైట్, చాలా డేంజర్ ఉంది. అది హైలైట్ ఏంటంటే మేము తమ్ముడు ఒకటే తిరిగి ఉంటాం, సేమ్ ఒకటే తిరిగి ఉంటాయి మా లైసెన్స్ కూడా. సరే నాది ఎట్లా లేదు కదా, నీ చూపి అని చూపించి ఇన్ని తీపించిన నా పర్సెంట్ ఆన్ పర్సన్ డైరెక్ట్ నా లైసెన్స్ తీసిండు. అది పెట్టుకున్నారు అంటే నాకు తెలియదు. నాకు నిజంగా కూడా అయితే అప్పుడు కార్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కార్లు ఉంటే నేను తీసి నా జేబులో పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా కార్లోనే పెడతాను. అయితే నా బస్సులో పెట్టుకున్నాను అనుకుంటా. అది హైలైట్, మన అదృష్టం అనుకోవాలి. అది తీయంగానే సరిగా నీదే వెళ్ళింది ఆ రోజు. అవును, దీని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా? కార్ చేస్తే దీని ఓన్ పేరు కూడా చేసుకొస్తా. చేసుకోరు అయితే అన్ని దానిలో ఉన్నాయి. అన్ని దీనిలో ఉన్నాయి. అది దానికి సంబంధించిన ఏం లేదు. మంచి నువ్వు ఒక్కనుంటే సరిపోతుంది. దానికి దాని ఓనర్ ఉంటే పట్టుకరా, మొత్తం నేను చేసి పెడతా అని చెప్పింది అన్న. రైట్, అది కూడా కంప్లీట్ చేసుకొని వస్తుంది. రైట్ రైటా? రైట్. బాయ్ అక్క, జ్యోతి, శిరీష. బాయ్. రైట్ బాయ్. ప్రయత్నం చేస్తా అక్క. స్ట్రేట్ వెళ్ళిపోయిగా, అటే వెళ్ళిపో. జై శ్రీరామ్. మళ్ళీ ఇటు వస్తున్నాయింది. అటే పోకపోయినావానా? రైట్ బాయ్. రైట్. వా, తిరుపతి ప్రసాదం. నీకు వచ్చా శిరీష చేయడము? ఎప్పుడు నేర్చుకున్నావు? అంటే ఎప్పుడు మన ఇంట్లో వేయలేను, చెల్లెవాళ్ళ ఇంటికాడ వేసిన ఒకసారి. చెల్లెవాళ్ళ కన్నా ఎప్పుడు పోయినప్పుడు శ్రీమంత్ అంటే అక్క వాళ్ళ చెల్లె శ్రీమంత్ అనుకో, అక్క శ్రీమంత్ అనుకో వేసిన, గుర్తులేదు. అప్పుడు మంచిగా వచ్చింది. అయితే ఎక్కువ అక్క వేస్తుంది కదా, చూస్తా కదా. అదే ఎప్పుడైనా అక్కడే చేస్తున్నా కదా. నేను కూడా పక్కకుండా హెల్ప్ చేసి చూసాగా. ఈ రోజు నేను ట్రై చేసిన మన ఇంటి ఎట్లా వస్తుందని. సేమ్ సెట్ అయింది. ఈ కలర్ ఎట్లా వచ్చింది మరి? సేమ్ పసుపు వేసిన. పసుపు వేసారు కంపల్సరీ. కలర్ కోసం పసుపు వేసారు. మిరియాలు వేసినావా? అందుకని కారం కారం ఉంది. మంచిది నిజంగా. వా వా వా, అప్పుడే స్టార్ట్ చేసినావు శిరీష? చేసిన బొంత నానబెట్టినా, బొంత జాడి చేసి. బొంతనా? అరే ఒకటే ఉంది అది, ఇంకా వేరే నానబెట్టమని చెప్పాను నీకు. మొన్న ఉతికేసింది కదా చెల్లె, అంటే అన్ని ఒకటేసారి ఉతికేసే వానకి వాన పడే. నేను ఆల్రెడీ చెప్పిన పొద్దున్న ఈరోజు వర్షం పడుతుంది శిరీష అని చెప్పిన. అందుకే ఒకటే బొంత జాడి. ఇంతవరకు చూసిన 10 అయినా కానీ ఇంతవరకు సూర్యుడే రాలేదు. మళ్ళీ వస్తుండు పోతుండు. వచ్చిండు ఒకసారన్నా? వచ్చిండు. చూసినాను ఏమో, నాకు ఒకసారి వస్తుండు పోతుండు.
అటు ఇటు ఆడుతుంది. రేపు ఇంకా చెల్లవాళ్ళ ఆడు ఉన్నాయంట పైన రూమ్ లా. రోజు పెడితే రోజు 2-3 పెట్టాలి. నేను మంచిగా మొన్న జాడించిన 4 అట్లా ఒకసారి జాడించినామంటే అయిపోతుంది కానీ వాన పడితే ఎండని ప్లేస్ ఉండదని. మరి అందుకని ఇప్పుడే ఇలాంటి పనులు ఏమున్నా కానీ ఏమైనా ఎండబెట్టాలి కానీ అన్ని ఇప్పుడే చేసుకోరు. వానలు స్టార్ట్ అయినంటే తెలుసుగా ఒకటే తిరిగి కొడుతుంది మళ్ళీ వానలు. ఒక 2-3 రోజుల దాకా 4 రోజుల దాకా ఒకటే కొడుతుంది మళ్ళీ. వంటకాడు వేరే లేదు ఇంకా ఒక్కటి అన్నం వండినా, కూర ఉండాలి. ఏం కూర? ఆకుకూర. సరే ఇప్పుడు జాడియాలి నేను. ఇది జాడించి నేను కూడా తాగి నీళ్ళు అయిపోయినా నీళ్ళు తీసుకొస్తా. మళ్ళీ లేకు గడ్డి కోసుకురావాలి. అది ఒక్క పొద్దున్న నుంచి ఇంటికాని ఉంది. అది దొడ్లే కట్టేసిన దాన్ని. ఏం జ్యోతి తింటున్నాను? వా మేము అందరం తిన్నాక తింటా జ్యోతి. ఎట్లా కొడుతున్నాయి దాన్ని? సరిపోతుంది ఇంకా 2 వేయాల. సరిపోతుంది. మొత్తం పోయింది కరెక్టే కానీ అది ఎంత లోతు పోయిందో. ఇట్లా చిన్న పొక్కలెక్క అయింది. పార్థం ఇట్లా గుద్దిన ఇవన్నీ పెద్ద పొక్క అయింది. 4 వేసిన రౌతులు ఇంకా 2 వేయాలా? వద్దు దీని మీద మొత్తం ఇట్లా మాలేద్దాం. మాలేస్తే ఈ మాలేమో మా ఇంటి కడికి తీసుకొచ్చిన దాన్ని మంచిగా కలపాలి. ఇంకా నేను పచ్చిదే తీసుకొద్దాం అనుకున్నా. పచ్చి చేసి అప్పుడే వేయాలి కానీ ఇది కొంచెం పొడి పొడి కాబట్టి అవి వస్తుందా మరి గట్టిగా గడ్డ కట్టింది. కట్టనే అది వాటర్ వల్లే అన్న దానికి. కింది మట్టిగా జ్యోతి? కిందిది కాదు, సిమెంట్ లోనే మట్టి ఇసుక పోస్తారు కదా అది ఇట్లా అవుతుంది. దీంట్లో వాటర్ వేసి కలిపి బుక్ని మాలది బుక్ని అంటారా? బుక్ని కొడతాం గదే అయితే గట్టిగా సిమెంట్ ఎప్పుడైనా గట్టిగా అవుతుంది. సరిపోతుంది అది ఆడికి సరిపోతుంది. ఇది అయిపోయినాక కావాలి కొంచెం ఎద్దు వాటర్ కిందికి పోయినాయి పట్ట అవుతుంది. అందేగా అన్న బకెట్లో తీసుకో. నల్ల పడతావా? అందుతాయా మరి అన్నిటి తీసుకో మెల్లగా. వచ్చేసినా నీకు కలపచ్చా? మేస్త్రి కలిపిన మాలే కానీ నీళ్ళు పోసి ఎక్కువ లూజ్ వేయకు సరిపోదు. మళ్ళా ఉన్నది మళ్ళీ వేరే దగ్గర కావాలి కదా. గాడు ఉన్నది కొంచెం బుడ్డోడు అది కొంచెం వెళ్ళినా కొద్ది మొత్తం తీసిండు. హోల్ పెద్దగా అయింది కదా. అలా మిషన్ జరుపుతుంది జ్యోతి మీరు. అదే మిషన్ జరిపి హోల్ చేసిరా. ఇంకొకటి ఆడ సింక్ లో కూడా లోపట ఆడ కూడా ఏనికి వస్తే వేసేసే ఆడ కూడా సిమెంట్ తక్కువ తిండా తక్కువ ఉందా? అట్నే ఉంటుంది అన్న. ఎట్లా ఉంటుందా? ఉంటుంది అన్న. ఇంకా వేసేసి సరిపోకపోతే మళ్ళీ పని చేసినప్పుడు మళ్ళీ పట్టుకొస్తా కొంచెం. ఇప్పుడు ఇది పెట్టినాక కూడా ఓన్లీ సిమెంట్ వేయచ్చు. సిమెంట్ వేస్తే పొడి పొడి అట్టుకుంటుంది. కళాయి అంటారు కదా అమ్మట్నే వేసేది. ఇట్లా మన పొక్కలు పడే అనుకో ఫస్ట్ మాలేస్తుంది. ఉత్త సిమెంట్ ఉంటుందా దీన్ని చల్లితే కొద్దిగా గుంజుకుంటుంది కదా. డ్రై అయినప్పుడు టాప్తో అన్నాం అనుకో నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది వేసినాక కూడా గట్టినే చేయాలి. సిమెంట్ లాగా చూస్తున్నారు తీసుకొస్తారు ఇప్పుడు వేసిన దానికి రేపు సిమెంట్ వేసి ఏమైనా ఫైదా ఉంటుంది దానికి. అవును మరి ఇది ఆరిపోతుంది కదా అన్న. ఆరినాక పచ్చి మీద ఎట్లా వేస్తారు? పచ్చి మీద వేస్తారు వెయ్యరు కొట్టకట్లా మంచిగా దగ్గరికి వేసి రాళ్ళు పెట్టేసి ఒక్కొక్కటి టాపీ ఎక్కడిది? మనదే. మన ఇంట్లో పనిముట్ట ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి ఉండాలి. ప్రతి ఒక్కటి ఉంటేనే మనకి మన చేతులతోటి మనం చేసుకొని ఉంటుంది. లేకపోతే ప్రతిసారి వేరే వాళ్ళ మీద ఆధారపడాలంటే అయినట్టే ఇక పని. ఇవాళ అయ్యే పని రేపో ఎల్లుండి అవుతుంది. ఇక అదే మన దగ్గర ఉంటే ఈరోజు అయిపోతుంది. అదే బస్ డన్. సిమెంట్ ఎక్కువ ఉంటే ఇట్లా చూసుకు ఏర్పడదు మళ్ళీ పోతుంది. పోకుండా మళ్ళీ సిమెంట్ వేయాలి. ఆ సిమెంటే నేను తీసుకొస్తా అని చెప్తున్నా. అది ఎప్పుడో ముందే దిమ్మికెళ్ళి సిమెంట్ వేస్తే అయిపోతున్నా జ్యోతి. ముందే అని అంటే ఇంకా సంచి ఇప్పింది లేదు. మళ్ళీ పని చేసినప్పుడు తీసుకొని వస్తే అయిపోతుంది ఇక. సరే అర్థమైందా నేను చెప్పింది? దాన్నే మంచిగా వెయ్యి. ఇంకా నయ్యం కాలు పెడితే కాలు లోపల పోవు. నేను పెడితేనే పోయింది. అదే నువ్వు పెడితేనే గంట పోయిందంటే ఇక యాక్చువల్లీ ఇంకుడు గుంత ఇదంతా ఇంకుడు గుంత. అందుకని అది లోపల దిగుతుంది. కింద ఏం లేదు జస్ట్ కంకర. అదే
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శిరీష. గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. నువ్వు పని చేసే టైంకి ఈ టైంకి సంబంధం లేకుండా ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇట్లా పొద్దుల రెడీ చేసి ఇట్లా కొప్పు పట్టుకొని ముగ్గేసి చాయ్ పెట్టి బాబా ఇక చాయ్ తాగంటేనేమో నేను తాగటోని. ఇప్పుడు ఇస్తే ఏం పోయేదా నువ్వు ఏమో నేను తాగా. నేను దెబ్బకి చాయ్ బంద్ చేసిన. చాయ్ తాగొద్దని నువ్వే అంటావుగా. చాయ్ తాగొద్దా, చాలా హీట్ అట. సో తాగే వాళ్ళు ఎవరు అంటే కాఫీ తాగండి. కాఫీ హెల్త్కి మంచిదని నాకు తెలుసు, అంటే నాకు తెలిసిన ప్రకారం నేను చెప్తున్నా. కాఫీ తాగితే హెల్త్కి మంచిదట. టీ తాగితే బాడీకి హీట్ అంట. నిజమేనా? పాలు తాగితే కూడా ఇంకా చాలా డేంజరు. యాక్చువల్లీ బరపాలు అయితే ఏం కాదు. నేను ఆవు పాలు తాగిన. ఆవు పాలు వరుసగా 1 వీక్లో 2 times 3 times తాగిన. పొద్దున మధ్యాహ్నం రాత్రి, పొద్దున మధ్యాహ్నం రాత్రి. ఆవు బాగా ఇస్తుందని చెప్పేసి దొరికిన ఛాన్సెస్ బాగా తాగిన ఆవు పాలు. దెబ్బకు 1 వీక్లో చాలా నా బాడీ మొత్తం హీట్ అయింది. మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. సో ఆవు పాలు చాలా వేడి అంటారు కాబట్టి నిజంగా వేడి. నాకు ఏదైనా అనుభవం కావాలి కదా, నాకు అనుభవం అయింది. సో ఆవు పాలు అయితే చాలా వేడి. మూతిడ పెట్టిన పట్కర్ పక్కకే ఉంది. పట్టకరతో పట్టుకోకుండా డైరెక్ట్ మూత తీసిన. దాని పక్కకు ఉంది, మూత తాకింది అంతే. కాలిందా? ఏం కూర ఈరోజు? పచ్చకూర. పచ్చకూర ఆకుకూర. ఆకుకూర ఏం ఆకు అది? పచ్చకూర అంటారు. అవును, పచ్చకూర రకాలు ఉంటాయి. గంగవల్లి కూర ఉంటది, గోంగూర ఉంటది, పాలకూర ఉంటది, పుట్టికూర ఉంటది. పుంటికూర గోంగూర 2 సేమే. మెంతం కూర ఉంటది. ఇదేం కూర? పచ్చకూర. తోటకూర. తోటకూర. ఆహా, నేను అదే చెప్తున్నా శిరీష. అదే దాని పేరే ఆకుకూరల పచ్చకూర. అంటే ఆకుకూర పేరు కూడా అట్లనే ఉంటది. అయితే శిరీష కూడా కొన్ని తెలియదు. ఎందుకంటే ఆకుకూరలు అంటాం కానీ ఆకుకూరల రకాలు అయితే శిరీషకు తెలియదు. ఏం కూర అంటే ఆకుకూర అంటది. అంతేనా? లేదు బాబా, తెలుసు కొన్ని తెలియదు. కొన్ని అక్కని అడుగుతా, తెలిసినే నేను చెప్తా. ఇప్పుడు ఎంత టైం పడుతుంది వంటకానికి? ఇగో టమాటాలు వేస్తున్నా, ఉప్పు కారం వేసినాక కొంచెం ఉడికినాక తినడం. ఇక రైట్. నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ చెప్తా. ఆవును కట్టేసిన, లేగదూడకు గడ్డి కోసుకొచ్చేసిన. అది మంచిగా తింటుంది. ఆవు కూడా మంచిగా నీళ్ళు తాపి గడ్డి వచ్చేసిన. సాయంత్రమా పాలు వింటా మరి? పాలు వింటారా? తొలిపోతా కాదు, నాకు రాదు. సరే రా, నీకు ఎట్లా ఎట్లా వినాలో చూపిస్తా. ఒకసారి అక్క ఇట్లా వచ్చారు కదా, ఈసారి నువ్వు కూడా రా, నీకు చూపిస్తా నీకు ఎట్లా వినాలో. సాయంత్రం లేదు కూడా మంచిగా ఉంటుంది. అప్పటికే వచ్చిన ఫస్ట్ అప్పుడు చూసిన మళ్ళీ చూడలే. పెద్దగా అయిపోయింది ఇప్పుడు. అది పట్టుకుందామని దొరకదు తెలుసా. ఎగిరి దుంకిందంటే జంపు చేసుకుంటూ దొరుకుతుంది. అది ఘోరంగా దొరుకుతుంది. పెరిగిన కొద్దీ ఆడతారు మంచిగా చిన్నవి అట్లా అవుతున్నట్టుంది. అవును, అది మస్తు హుషారుంటది. అది ఏమంటారు దాన్ని? దూడనా? దూడ అంటారు. బర్రె కుట్టిందేమో దుడ్డే అంటారు. దూడ. అది లేగ దూడ అంటారు. లేగ దూడ. ఏం చేస్తాడు శిరీష? స్లిప్ బావా ఈరోజు పొద్దున పోయిందిగా సిటీకి పోయినా. ఆ పేపర్ ఏదో ఇంటికనే మర్చిపోయినంత. ఏం పేపర్? మీ సేవ నుంచి వచ్చేది. మీ సేవ నుంచి వచ్చేది? నుంచి కాదు, ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ ఇక్కడ మర్చిపోయిండు. తిడతాడు మళ్ళా. లైన్లోనా? అయితే ఆ డెత్ సర్టిఫికెట్ ఒరిజినల్ ఇల్లే ఉంది. నన్ను గుర్తు చేయాలంటే నాకైతే తెలుస్తుంది. అదొకటే మర్చిపోయిండు. అయితే ఇప్పుడు అది ఒరిజినల్ కావాలనో ఏమో. అది ఫోటో పంపించినాము. ఒకవేళ ఇప్పుడు మీ సేవలో స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ ఒకవేళ ఉంటే దాని ఫోటో తీసి అదొక నెంబర్ ఉంటది కదా, ఆ నెంబర్ అన్నకు పంపిస్తే అది ఆడ మీ సేవలు ఇస్తే ఇస్తారు. ఇప్పుడు ఆ నెంబర్ దేవులాడితే దొరుకుతలేదు. అంటే మీ సేవ స్లిప్ కావాలి. ఇప్పుడు మీ సేవ స్లిప్ తీసుకునే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ మనకు డౌన్లోడ్ చేసి ఇస్తారు కదా. ఏమో మరి అట్లా చేసిన తర్వాత మళ్ళీ స్లిప్ మనకి ఇస్తారా? నాకు తెలియదు. అది తెలియదు. ఒకవేళ మళ్ళీ డెత్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంది మరి? డెత్ సర్టిఫికేట్ మీదనే నెంబర్ ఉంటుంది అనుకో. అది రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కొడితే ఇస్తారు. రాదు. అది కొడితే ఇస్తారంటే అన్న తీసుకోవడం ఇప్పుడు. సో ప్రాసెస్ తెలియదు. ఆ ప్రాసెస్ ఏమైనా ఉంటే ఒకసారి కమెంట్ చేయరు మీరు కూడా. అంటే వన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక అది ఎగిరిపోతుంది జ్యోతి. మళ్ళా అప్లికేషన్ అయితే ఆ సర్టిఫికేట్స్ మనం 6 తీసుకున్నాం. అవును, 6 తీసుకుంటే 5 అయిపోయినాయి. ఒక్కటే ఉంది. ఒక్కటి కూడా ఇప్పుడు ఆఫీస్ తెచ్చినా అనుకో, మళ్ళీ మనకు ఉండదని చెప్పేసి ఇప్పుడు ఇంత బాధ. మరి ఏంది దొరకలేదు స్లిప్. పరిస్థితి ఏంది మరి ఇప్పుడు? ఫైనల్ ఏమన్నాడు అన్న? ఏమనలే, లైన్లోనే ఉన్నాడు. ఇంకా లైన్లో ఉండా? అర్ధగంట అవుతుంది. మాట్లాడు మరి. ఏం మాట్లాడతాడు? అన్ననే మాట్లాడతాడా? అన్ననే ఇట్లా కట్ చేయలే, ఇంకా మాట్లాడుతుంది. అదొక్కటి లేకపోయినా మళ్ళీ పోయిన పని మొత్తం వృధా అవుతుంది.
వచ్చినాక నన్ను అంటాడు ఇక మన నిన్నే అంటాడు. నువ్వే తీసినావు కావాలి. నేనెందుకు తీసినా అన్న? అప్పుడు తీసినాము అయిపోయింది. తీసినాక మళ్ళీ మొన్న రీసెంట్ గా చదువుకున్నారా మీరు? మరి ఆ చదివినప్పుడు నేను ఉన్నానా? నేను లేను. ఉన్నా, కాకపోతే బయటనే ఉన్నా, లోపల రాలే. మీరే చదివి అన్ని పెట్టేసి. మీసో స్లిప్ అనేది అయితే నాకు ఎప్పుడు కనవలేదు. అన్ని అమ్మాయి పోయి ఆర్కే దాంట్లో పెట్టినా, అది మొత్తం తెలియదు దొరుకుతలేవు. పరిస్థితి ఏంది నాకేం తెలుసు బావా. నేను అట్లా అన్నా బావా అంటే ఆ రోజు అక్క నువ్వు బావయ్య ఉండి అన్ని మీసో స్లిప్ అయితే మరి దొరకలేదు నాకు నిజంగా. నేను చూడలేను, కాకపోతే అన్ని ఈడ కూర్చొని చదివేరుగా అట్లా అయినాయి. ఈ మొగులు చూడరి, జస్ట్ ఇక్కడ తిక్కు ఉంది కదా, ఇక్కడ లైట్గా ఉందా, ఈ తిక్కు ఉన్నది జస్ట్ ఇట్లా వర్షం వచ్చి టపటప చినుకులు పడిపోయింది. ఈ వేసిన బట్టలు దెబ్బకి తీసినాం, మళ్ళీ లోపల వేసేసినాం. ఎంతసేపు కూడా వాళ్ళే, భూమి కూడా వాళ్ళే కదా శిరీష. రేకుల సౌండ్ వినబడే టపటప టపటప సౌండ్ వచ్చింది, వెళ్ళిపోయింది వర్షం. బట్టలు మొత్తం తీసేసినాం, మళ్ళీ లోపల వేసేసినాం. ఇక మళ్ళీ దేవుడా అంట మళ్ళీ ముఖ వాసన వస్తాయి కాబట్టి తీసి మళ్ళీ వర్షం వస్తుంది. రెండు వస్తున్నాయి కానీ ఎప్పుడు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయో తెలియదు. నాన్న చూసా ఇవి మంచి పని చేసి స్కూల్ లేనప్పుడే ఉరకాలి. అలా స్కూల్ అంటే ఆమె డొమ్మ కొట్టింది. హాలిడేనా ఏంటంటే ఈమె లీవ్లో ఉందని చెప్పు. మరి స్కూల్ లీవ్లో ఉందంటే నేను షాక్ అవుతాను. ఇప్పుడు లీవ్లో అని చెప్పేసి ఇప్పుడు ఉన్నాయి బట్టలు ఇంకా ఉంటాయిందా? తిందాము, తింటే జర్రా మళ్ళీ అవకాడు కావాలి అట్లా అని తిందాం. అయిపోయింది బట్టలు ఎండేసి తిందాం. సరే. అరే పైన బొంతలుండే జ్యోతి, అరే తీయాలా? నేను తీసినా కానీ అది లోపల వేసి వచ్చిన, మరి బయట వేసి రావాలి. అది ఇంకా ఘోరం వాసన వచ్చినట్టే చచ్చిపోవాలి ఆ వాసనకి. బట్టలనే జర గాలి కారితే కానీ బొంతలు అరే ఇది పైకి ఎక్కి జ్యోతి. ఇట్లా ఉంటే బరువు ఉంటుంది జర గట్టినే ఉండే. మరి ఎవరో అరుణ ఎవరో తెంపేసారు దాన్ని. మళ్ళీ మొగులు అయితేనే ఉంది పైన. 3 గంటలకు వర్షం పడే అవకాశం ఉంది. అడి మెసేజ్ లో మనూర్లా అట్లా కూడా వస్తుంది నీకు మెసేజ్. అదేంది యాప్ లేకపోతే టెంపరేచర్ మనూరుకి ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది, ఏడికి పోయినా తెలుస్తుంది. ఈడుంటే అడిగి మజిద్ అని చెప్తుంది. నారాయణపూర్ పోతే నారాయణపూర్ అది సిగ్నల్ బట్టి చెప్తుంది. కానీ మనూరులోనే కరెక్ట్ వర్షం పడుతున్నట్టు తెలుసు. మరి అది చెప్తుంది నాకు కూడా తెలియదు కానీ వాటి కర్రగా అయింది మొగులు. మొగులు అయితే ఉంటుంది. ఇప్పుడు వేసినామో లేదో తింటామా, మళ్ళీ దప్పుకున్న వాన వస్తుంది బయటికి రావాలి. మరి తొందర తిందాంపా. తిన్నామంటే తొందరగా పని తీరినట్టే. ఈ మొగులు చూసినా అరే నిజంగా తిందాక లేకుండా మళ్ళీ ఇప్పుడు లేదు. ఇగో మై గాడ్ చెప్పలేము, అది వస్తుందా పోతుందో తెలియదు. ఫస్ట్ శిరీష తొందర తిన్నాం అనుకో ఓ పని అయిపోతుంది. ఏమైంది మళ్ళీ తిందామంటే మీరు నుంచి వెళ్తానే లేరు. మళ్ళీ స్టార్ట్ అయినాయి చినుకులు పోయినాయి. ఏంది అసలు తింటుంటే వస్తుందా ఏందని చూస్తాను. అందుకే తొందర ఇద్దామని చెప్పిన జ్యోతికి. ఏమో జ్యోతి ఒకసారి చినుకులు చూడన్నా మళ్ళీ పడుతున్నాయా? చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ అయినాయి జ్యోతి. స్టార్ట్ అయినాయి పోయినాయి కూడా, బట్టలు తీయలే. నాకు తెలిసి ఇలా గ్యాప్ ఇస్తట్లేదు. ఏం అర్థమైతలేదు. ఓ చెప్తేవా తడిసి తిందాం. సగం మారినాయి. సగం మారితే మళ్ళీ లోపల మళ్ళీ బయటకి వేసినావు. ఇంకొంచెం అన్ని కావాలంటే కష్టం జ్యోతి. కష్టం శిరీష తిందాంపా, ఏం కాదు దేవుని దయా. పడితే ఏం కదా మాట సగం తడుస్తాయి, అంతకంటే ఎక్కువ తడుస్తాయా? అంతే సగం ఎండాక ఇంకా సగం తడుస్తాయి, లేకపోతే మొత్తం తడుస్తాయి. దాయి ఎక్కువ ఆలోచించకు, దా ఏం కదా. టైం కూడా 1 2 అవుతుంది టైం మళ్ళా.